హాయ్ సార్. హలో అమ్మా. సార్ మనం ఇప్పటిదాకా చాలా వీడియోలు చేసాము. బట్ ఇప్పటివరకు నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఏంటంటే చాలామంది ఇలాంటి హాస్పిటల్స్ పెడితే ఏదైనా వాళ్ళకి పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న నేమ్స్ అవి పెడుతూ ఉంటారు కదా! బట్ మీరు టెక్నికల్‌గా ఒక కాక్లియా అనే నేమ్ పెట్టారు. దాని గురించి ఎప్పటినుంచో అడుగుదాం అనుకున్నాను. బట్ ఐ థింక్ ఈరోజు ఆ టైం వచ్చింది. సో, దాని గురించి కొంచెం చెప్పండి సార్. ఆ నేమ్ ఎందుకు పెట్టారు? దాని గురించి ఏంటి అని? కాక్లియా. కాక్లియా అని ఉండిద్ది. రాజేష్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ అని ఉండిద్దమ్మా మన పేరు వచ్చేసేసి. అంటే ఎందుకంటే చాలామందికి కాక్లియా అని అర్థం కావట్లా. సో ఇక్కడ కానీ ఏంటంటే కాక్లియా అని పెట్టడంలో రీజన్ వచ్చేసేసి ఫస్ట్ రీజన్ నేను కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అమ్మా. అంటే పుట్టుకతో మోగా చెవిటి పిల్లల డాక్టర్ని ఈఎన్టీ తర్వాత ఈ ఫెలోషిప్ కూడా చేసున్నాను. అందుకని కాక్లియా అని పెట్టాను. అసలు కాక్లియా అంటే అర్థం ఏంటంటే మనకి ఇసుకలో ఆడుకుంటుంటే షెల్స్ దొరుకుతాయి కదా, ఆ షెల్ని కాక్లియా అంటాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో షెల్ అంటాం, గ్రీకు భాషలో కాక్లియా అంటాం. ఇదే పదం మా పుస్తకాల్లోకి వచ్చేసింది కాక్లియా అని. సో నేను ఇక వేరే పేరు ఎందుకు పెట్టుకోవటం, కాక్లియర్ ఇంప్లాంట్స్లో ట్రైన్ అయ్యి వచ్చాను కదా, అందుకని కాక్లియా అని పెట్టేసేద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఏమైందంటే నార్మల్ పీపుల్కి ఈ కాక్లియా అనేది అర్థం అవడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని కింద మళ్ళీ రాజేష్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ అని కూడా యాడ్ చేయించడం ఇట్లా జరిగింది. బట్ కాక్లియా అనే పేరుని ఈ ఉద్దేశంతో పెట్టడం జరిగిందమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.